నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. తమిళనాడు రాజకీయ యవనికపై జయకేతనం ఎగరవేసిన తమిళగ వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్లు గెలుపొందగానే అన్నీ అయిపోయినట్లు కాదు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం ముళ్ల కంచెతో సమానంగా కనిపిస్తుంది. ఈ కంచె అనేక సవాళ్లతో కూడుకున్నదిగా ఉంది. ఇప్పుడు విజయ్ను అశేష ప్రజాభిమానం ఎంతలా ముంచెత్తుతుందో ఆయన ముందున్న ఆర్థిక సవాళ్లు కూడా అంతే స్థాయిలో గుబులు పుట్టిస్తున్నాయి. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన హామీలు సామాన్యుల గుండెల్లో ఆశలు రేపాయి. కానీ అవే ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు పెను భారంగా మారనున్నాయి. ఈ వాగ్దానాలన్నింటినీ అక్షరాలా అమలు కావాలంటే ఏటా దాదాపు లక్షల కోట్ల అదనపు నిధులు అవసరమని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మహిళలకు ఇచ్చే నెలవారీ సాయాన్ని 1000 నుంచి 2500కు పెంచడం అంటే అది కేవలం నెంబర్ల మార్పు మాత్రమే కాదు, ప్రభుత్వంపై అదనంగా 21,618 కోట్ల భారాన్ని మోపడమే అవుతుంది. అలాగే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్ల పెంపుతో సామాజిక భద్రత పెరుగుతుందన్న మాట వాస్తవమే అయినా దానికి అయ్యే వేల కోట్ల ఖర్చు లెక్కలు ఇప్పుడు అధికారులను కలవరపెడుతున్నాయి. ప్రతి ఇంటికి మరో 100 యూనిట్ల ఉచిత కరెంటు, ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం, రైతులకు 15,000 ఆర్థిక సాయం వంటి పథకాలు ఒక పేద కుటుంబానికి కొండంత అండగా నిలుస్తాయి. అయితే ఇప్పటికే 1.22 లక్షల కోట్ల లోటు బడ్జెట్తో కునారిల్లుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇవి ఎంతవరకు భరించగలిగే భారం అనేది $1,000,000 ప్రశ్న. ప్రతి కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, పేద యువతుల పెళ్లికి 8 గ్రాముల బంగారం వంటి నిర్ణయాలు మానవీయ కోణంలో అద్భుతంగా ఉన్న ప్రాక్టికల్గా చూస్తే నిధుల సమీకరణే అతిపెద్ద టాస్క్ అవుతుంది. ముఖ్యంగా చదువుకున్న యువతకు నిరుద్యోగ భృతి, స్టైఫండ్లు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి వంటి హామీలు నెరవేర్చడం విజయ్ టీంకు కత్తి మీద సామే. మత్స్యకారులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపాలన్న సంకల్పం గొప్పదే. కానీ ఈ సంక్షేమ సునామీకి అవసరమైన 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయన్నది అర్థం కాని పరిస్థితి. పాత పెన్షన్ విధానం అమలుపై ప్రభుత్వ ఉద్యోగులు గంపెడాసలు పెట్టుకున్నారు. వీటన్నిటి మధ్య ప్రజాకాంక్షలకు, ఆర్థిక వాస్తవాలకు మధ్య సమతుల్యతను విజయ్ ఎలా సాధిస్తారు? అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూనే ఈ అద్భుతమైన హామీలను ఎలా అమలు చేస్తారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. సంక్షేమ పథకాల అమలులో ఈ సవాళ్లను అధిగమించి ఆయన రియల్ హీరోగా నిలుస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.